ఎంజీరావు గారు, ఇరాన్ మీద అమెరికా అంతా విచక్షణ రహితంగా దాడి చేసి మొత్తం ఆస్తుల్ని, మిలిటరీ స్థావరాల్ని ధ్వంసం చేస్తూ ఉంటే, ముఖ్యమైన నాయకుల్ని చంపేస్తూ ఉంటే, ఇరాన్ మాత్రం అమెరికాను టార్గెట్ చేయలేకపోతోంది. జస్ట్ గల్ఫ్ దేశాలపై, అలాగే ఇజ్రాయెల్‌పై మాత్రమే దాడి చేస్తున్న పరిస్థితి. సో, ఇప్పుడు ఇరాన్ అమెరికాను టార్గెట్ చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం లాడెన్ సమయంలో అండ్ 9/11 అటాక్స్ కూడా. సో, ఆ తరహా దాడులకు ఇరాన్ ఏమైనా ప్లాన్ చేస్తోందా? ఎస్ అండి. 2001 సెప్టెంబర్ 11 దాన్ని మనం 9/11 అటాక్గా చూస్తున్నాం. ఇది అమెరికా చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే 2001లోనే అప్పుడే బిన్ లాడెన్ అమెరికా దేశంలోని వాషింగ్టన్ రాజధానిలోని వైట్ హౌస్ని, తర్వాత న్యూయార్క్లోని WTC టవర్ని, తర్వాత వాషింగ్టన్ దగ్గరలో ఉన్న పెంటగాన్ని డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగిందనమాట. అందులో 3000 మంది అమెరికన్స్ చనిపోయారు. అతిపెద్ద బ్లాక్ డే, అంటే రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ తర్వాత అతిపెద్ద అటాక్ అమెరికా మీద అది బిన్ లాడెన్ చేసింది. మళ్ళా అమెరికాకి ఎలాంటి పీడ మళ్ళీ భయం అయిందా? భయం అంటే ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే అమెరికాలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మనకి చెప్తున్నది ఏంటంటే, ఇరాన్ దగ్గర అమెరికా మెయిన్ ల్యాండ్ దాకా వెళ్ళి అటాక్ చేసే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు అని చెప్తున్నారు. కానీ ఖుర్రం షాహర్ 4 తర్వాత సయ్యద్ 5 లాంటి మిసైల్స్ మాత్రం తయారు చేస్తే అమెరికా వెళ్తాయి అంటున్నారు. కానీ ఇంతవరకు అది ఇరాన్ బయట పెట్టలేదు. ఎక్సెప్ట్ డిగో గారిచే 4000 కిలోమీటర్ల వరకు ఇప్పుడు దాకా చేసింది. కానీ ఇరానియన్ అఫీషియల్స్, ఇరాన్ IRGC ఏమంటుందంటే, మేము అమెరికాను కూడా చేరుకోబోతున్నాం, అమెరికా మీద అటాక్ చేయబోతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము వదలమని IRGC ఇప్పటికే డేంజరస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టే ఇరాన్ కూడా అక్కడ కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్టు మనకు వస్తున్నాయి. అదేంటంటే, వాషింగ్టన్లో అమెరికా దేశ రాజధానిలోనే వాషింగ్టన్లో ఒక మిలిటరీ బేస్లో దగ్గరలో ఒక అన్నోన్ డ్రోన్స్ పైన ఆకాశంలో ఎగురినట్టు తెలుస్తుంది. దానికి సమీపంలోనే US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో, అదేవిధంగా US ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెక్సెత్ హోమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరలోని ఈ డ్రోన్ల వల్ల అమెరికా వెంటనే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా నాయకుల్ని ఇరాన్ని అటాక్ చేయబోతుంది అనేది ఇక్కడ ఒక స్పెక్యులేషనే. కొన్ని ఇంటర్నేషనల్లీ ప్రామినెంట్ అమెరికన్ పేపర్స్లో కూడా ఇది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడే అమెరికా అలర్ట్ ఉంది. దీంతో పాటు ఈ వెస్టర్న్ కోస్ట్, అంటే అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్లో ఉన్న కాలిఫోర్నియా, అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, ఈ నగరాలు కొన్ని ఆపదలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ డ్రోన్లు అక్కడ దాకా వెళ్ళవు. ఎందుకంటే ఇరాన్ నుంచి అమెరికా దూరం సుమారు 10,000 కిలోమీటర్ల పైన ఉంటుందండి. ఇంత దూరం వెళ్ళే క్యాపబిలిటీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఇప్పటివరకే బయట పెట్టలే. కానీ కొన్ని సీక్రెట్ షిప్పులు, కొన్ని సబ్మెరైన్స్ సముద్రంలోంచి వెళ్ళగలుగుతాయి. ఈ సబ్మెరైన్ల ద్వారా, ఈ షిప్పుల ద్వారా ఏదో విధంగా ఏంటంటే అమెరికా తీర ప్రాంతానికి ఈ డ్రోన్లు చేర్చి అక్కడి నుంచి అటాక్ చేసే పరిస్థితి ఇక్కడ ఉందనేది మనకి కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి. అదంతా ఎప్పుడు జరిగాయే. ఎందుకంటే రష్యా మీద కూడా, ఈ ఉక్రెయిన్ కూడా ఇలాంటి సీక్రెట్ డ్రోన్ ద్వారా వెళ్ళి మనకి కరక్స్ దగ్గర ఒక పెద్ద అటాక్ చేసేటప్పటికి మిలిటరీ బేస్ మీద అక్కడ Tu-95 ఫైటర్స్ని డజన్ల కొద్దీ రష్యా కోల్పోయింది. ఈవెన్ మాస్కో మీద కూడా ఉక్రెయిన్ డ్రోన్లు అటాక్ చేసే డ్రోన్ ఏదైనా చేయగలిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో కీలక పాత్ర పోషించేవే డ్రోన్లు. కాబట్టి ఈ డ్రోన్లు అక్కడ దాకా తీసుకెళ్లే అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అమెరికా ప్రమాదంలో ఉంది. కాబట్టి అమెరికా ఇప్పుడు ముఖ్యంగా అమెరికా ఇంటర్నల్ సెక్యూరిటీ చేసేది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అది ఈవెన్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని చాలా సూచాయిగా అమెరికన్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్లో. అమెరికా కంప్లీట్గా హై అలర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈవెన్ ఇరానియన్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఫ్రాన్సు, బెర్లిన్, అదేవిధంగా లండన్ కూడా మేము అటాక్ చేస్తాం అనుకుంటూ ఇరాన్ చెప్పడం. రెండోది ఏంటంటే, గ్రీన్లాండ్కి ఒక అతిపెద్ద ఆఫర్ని ఇరాన్ ఇచ్చింది. ఏంటి అంటే, మిమ్మల్ని నాటో రక్షించలేదేమో, మేము అమెరికా నుంచి రక్షిస్తాం, మీరు రెడీయేనా అని ఇరానియన్ అఫీషియల్స్ని గ్రీన్లాండ్ అడిగారంటే అమెరికాని మేము అటాక్ చేయబోతున్నాం అనే ఒక సూచనగా కూడా తెలుస్తుంది. అంటే అమెరికన్ యొక్క లీడర్షిప్ నాయకులకి అమెరికా సిటీలు ఈరోజు ఇరాన్ నుంచి థ్రెట్ ఎదుర్కోబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంటర్నేషనల్ UNO రిపోర్ట్ కూడా ఒకటి సంచలనం లేపుతుంది. అదేంటి, ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ టైంతో పోలిస్తే ఇప్పుడు ఆల్ ఖైదా 50 రెట్లు స్ట్రాంగ్గా ఉందని తెలుస్తుంది. ISIS అనేది ఒకటి ఉంది, హౌతీసు, హిజ్బుల్లా, హమాసు, తర్వాత ఇంటర్నేషనల్ ఎంటైర్ ఇస్లామిక్ తీవ్రవాద దళాలన్నీ కూడా అమెరికా మీద కక్ష కట్టున్నాయి ఇజ్రాయెల్తో పాటు. కాబట్టి అమెరికానే మళ్ళా ఇంకొక బిన్ లాడెన్ 9/11 లాంటి అటాక్ జరగబోతుందా అనేది ఒక సూచన ఉంది. కాబట్టి ఈ US అలర్ట్నెస్ మనకు చూస్తే ఏంటంటే అమెరికా మీద దాడి ఈజ్ ఇమ్మినెంట్.
కానీ అమెరికా తట్టుకోగలిగిద్దా, అమెరికా ఆపగలిగిద్దా అంటే దానికి అంత క్యాపబిలిటీ ఉంది హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపంలో. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ బడ్జెట్ ఉంటుంది, టెక్నాలజీ ఉంది, మరి ప్రీఎంప్టివ్ అటాక్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ అనేది ఒక ఫార్మిడబుల్ ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. మరి అమెరికా మెయిన్ ల్యాండ్ మీద అటాక్ జరిగితే ఇక దారుణంగా ట్రంప్కి చాలా పెద్ద అమెరికా నుంచి చాలా వ్యతిరేకత వచ్చే అయితే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.